తమ్ముడు రవి రాథోడ్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బంజారా సైన్యం అంతా జాగృతితోనే ఉన్నట్టుంది. మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు హృదయపూర్వకంగా. రామ్జీ గారికి వీరందరికంటే ఎక్కువ మరి మొత్తం బంజారా సమాజానికి సంబంధించి ఎప్పుడు మనం చెప్తా ఉంటాం, हमारे चौगोत चौहान, 12 गोत पमार, 27 पाड़ा भूकिया, 52 पाड़ा वर्तिया, तेलंगानार मार गोर बंजारा याडीन बापून भाई बहन सेन राम राम जय जय सेवालाल। తమేనా 287వ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లానే ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కూడా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆధ్యాత్మిక గురువుగా సేవాలాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. కానీ ఆధ్యాత్మికతతో పాటు ఒక సంఘ సంస్కర్తగా ఆయనకు చాలా గొప్ప పేరు. ఆధ్యాత్మిక గురువులు పరలోకం గురించే చెప్తారు, కానీ సేవాలాల్ మహారాజ్ మాత్రం ఇహలోకంలో మనం ఎట్లా ఉండాలి, మంచి మనుషులుగా ఎట్లా ఉండాలి అనే ఆలోచన చేసి చెప్పినటువంటి వ్యక్తి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అనేక దురాగతాలు చేస్తూ మన యావత్ బంజారా లంబాడా ట్రైబ్ నంతా కూడా క్రిమినల్ ట్రైబ్ అని రాస్తే ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు. అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా, మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా, మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, సేవాలాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండాలి, ఇక్కడ కాదు దేశంలో ఉండాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మన బంజారా బిడ్డలు ఉన్నారు. గోర్బోలి భాష అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఉంటుంది, కానీ గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చలేదు. కాబట్టి చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సేవాలాల్ గారి జయంతి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి వీటితో పాటు మామూలుగా ఎక్కడికి పోయినా తండాలలో అత్యంత పేదవాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి జీవితం గడుపుతూ ఉంటారు. పోయి అడవులను కొట్టుకొని 2 ఎకరాలో 3 ఎకరాలో 4 ఎకరాలో వాళ్ళ చేతనైనంత, వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనైనంత యావత్ కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది పొలంలో. ఆ పొలం పండితేనే, దుక్కి దున్నితేనే, చెమట ఓడిస్తేనే 3000 నోట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది తప్పితే గొప్ప గొప్ప వాళ్ళు తక్కువ మంది ఉన్నారు బంజారాలలో. అంటే పేదల పక్షాన ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మన బంజారా అక్క తెల్లలకు అనేక కష్టాలు చూసిన తెలంగాణ రాకముందు. తండాలలోకి అప్పుడు పోతే తెలంగాణ రాకముందు సూర్యాపేట దగ్గర ఆడబిడ్డల్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాం, గడ్డకు పడుతున్నాం, కానీ ఇంకా పేదరికం మొత్తం పోలేదు. ఆ పేదరికం పోవాలంటే తండాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పెట్టాలి. ఏదైతే ఎస్టీల కోసం సపరేట్గా ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ఖచ్చితంగా తండాలలోకి పోయే విధంగా మనందరం కూడా ఎంటబడాలి. మనందరం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఇవాళ తెలంగాణ జాగృతిలో మరి ఒక ఎస్టీ వింగ్ ఉన్నది, అది అన్ని చోట్ల ఉంటుంది. కానీ తెలంగాణ జాగృతి మెయిన్ బాడీ మొత్తంలో ప్రధానంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రూప్ సింగ్ అన్నను పెట్టుకోవడానికి ఒకటే ఒక కారణం, ఎందుకంటే వెనుకబడ్డ జాతిని ముందుకు తీసుకురావాలంటే ఒక ప్రత్యేక కార్యాచరణ ఉండాల్సిందే. కేవలం డబ్బులే కాదు. ఏం చెప్పారు సేవాలాల్ మహారాజ్ గారు? సామాజిక న్యాయం ఉండాలి, స్వాభిమానం ఉండాలి అని చెప్పారు. స్వాభిమానం ఎప్పుడు నిలబడుతుంది? మనం నాయకులమైనప్పుడు స్వాభిమానం నిలబడుతుంది. ఖచ్చితంగా బంజారా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి, నాయకత్వంలో వారికి మంచి రిప్రజెంటేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైతే మన తండాలో మన రాజ్యం అని కొట్లాడినామో తెలంగాణ వచ్చినాక ఇవాళ అది నిజమై ఇవాళ తండాలో నేను ఒకటే కోరుతా ఉన్నా, యువమిత్రులందరూ కూడా
మీరు వెళ్ళాలి, నాయకత్వం వహించాలి. చదివినటువంటి చదువు కేవలం ఎక్కడ ఉద్యోగం చేయడానికే కాదు, మన తండాలో వెలుగులు నింపడానికి కూడా పనిచేయాలి. కాబట్టి యువ మిత్రులు, యువతి యువకులు ఖచ్చితంగా తండాల నుంచే నాయకత్వం నేర్చుకోవాలి. రాబోతా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నాకేందిలే, ఎన్నికలలో ఎవరో పోటీ చేస్తారు అనుకోవద్దు. మనం పోటీ చేయాలి, పోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి. అప్పుడే యూత్కి లీడర్షిప్ వస్తుంది. అది ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా యువతకు లీడర్షిప్ రావాలంటే పోయి మీరు అక్కడ అడుగు పెట్టి ఉండాలి. నేను హైదరాబాద్లో ఉంటే కానీ నాకు అక్కడ లీడర్షిప్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. అందుకని ఎవరైతే లీడర్షిప్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామాలకు తరలాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి తండా నేను పోయి వచ్చి చూసిన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, కానీ బస్సు వస్తలేదు, రేషన్ షాప్ వస్తలేదు, సపరేట్గా అంగన్వాడీ లేదు, ఒక ప్రైమరీ స్కూల్ లేదు. ఏఎన్ఎం ఉంటే ఆమె 10 తండాలకు కలిపి ఒక ఆమె ఉంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి కొద్దిగా మారాలంటే ఏదైతే నిధులు మనకు వచ్చినాయో, గ్రామ పంచాయతీలుగా వచ్చినాయో, నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రతి తండాకు మీరు సపరేట్గా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టాల్సిందే, అంగన్వాడీలు కట్టాల్సిందే, రేషన్ షాపులు పెట్టాల్సిందే. దానికోసం ప్రతి తండాను ఫోకస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కేవలం 5 సీట్లు బంజారాలకు ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు ఇస్తున్నారు అని అంటే దానికి ఏమీ లాజిక్ లేదు. ఎందుకోసము అని అంటే 6% మాత్రమే పట్టణాలలో ఉంటారని చెప్తా ఉన్నారు. మరి జనాభా లెక్కలు ఎప్పుడు చేసిరు? మీరు 2011లో చేసిరు. ఆ లెక్కలతో ఇప్పుడు లెక్కలు సరిపోతాయా? ఇప్పుడు లెక్కలు కంపేర్ చేయగలుగుతామా? అంటే 300 సీట్లలో కేవలం 5 సీట్లు మాత్రం ఎస్టీలకు రిజర్వేషన్. ఆ ఎస్టీలలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా ముందట పడి బంజారాలకు ఇతర ఎస్టీ జాతులకు లొల్లి పెట్టిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకున్న రిజర్వేషన్లో మనం అన్నదమ్ములం అందరం కలిసి కూర్చొని మాట్లాడి పంచుకొని అందరం బాగుపడాలనే ఆలోచన చేయాలి తప్పితే కొట్లాడుకుంటే ఎవరు కూడా ముందుకు పడే పరిస్థితి ఉండదు. కాబట్టి జాగృతిలో ప్రయత్నం చేసినాం, బంజారా టీం సపరేట్గా పెట్టుకున్నాం, ఆదివాసీ టీం కూడా బలంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఆదివాసీల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం, బంజారాల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం. అందరం సమంగా కలిసి ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన చేద్దాం దయచేసి. దానికోసం నేను కోరేది ఒకటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఈ పంచాయతీలు పెట్టుడు బంద్ చేసి ఎంత రిజర్వేషన్ ఏదైతే 10% జీవో 33 ప్రకారం ఇచ్చిండ్రో ఆ రిజర్వేషన్ ఇలా అమలవుతుందా లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పోయిన 2.5 సంవత్సరాల్లో 10% లెక్కన అడ్మిషన్స్ వచ్చినాయా, 10% లెక్కన ఉద్యోగాలు వచ్చినాయా, 10% లెక్కన ప్రమోషన్స్ వచ్చినాయా అన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలాగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఇందాక మనం అనుకున్నట్టు సేవాలాల్ గారు ఎప్పుడు స్వాభిమానం గురించి మాట్లాడి, స్వాభిమానం అంటే ఏంది? మన సాంస్కృతిక ప్రతీకలు మన రాజధానిలో ఉండాలి. మన సంస్కృతికి సంబంధించి మనం ఆరాధ్య దైవంగా భావించే సేవాలాల్ గారు హైదరాబాద్లో ఉండాలి. కానీ ముఖ్యమంత్రి గారు అచ్చంపేట అడవులలో కడతా అంటుండు 20 ఎకరాలు పెట్టి, అక్కడ కూడా ఇవ్వండి, కానీ హైదరాబాద్లో మా జాగా మాకు ఉండాల్సిందే, హైదరాబాద్లో సేవాలాల్ గారి విగ్రహం ఉండాల్సిందే అని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట, స్వాభిమానం అంటే, రాజకీయ ప్రాతినిధ్యం అంటే ఇది నిజంగా ఈ గవర్నమెంట్ ఎంత దారుణం అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా లంబాడాస్ మినిస్టర్ లేకుండా లేరు. కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే లంబాడాలకు మంత్రి పదవి రాలేదు. ఖచ్చితంగా లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చాలా మాటలు ఇచ్చిరుగో, ఈ పేజ్ నిండా మాటలు చెప్పిండ్రు ఎన్నికల ముందు. ఏమని చెప్పిండ్రు? మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు.